నమస్తే అమ్మా. సో గృహప్రవేశం చేసేటప్పుడు మేజర్గా ఎక్కువ మంది మాట్లాడే విషయం ఆవుని తీసుకురావటం. ఇందులో కొంచెం అపార్ట్మెంట్స్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ ఎక్కువైపోయింది కాబట్టి పాపం ఆ ఆవుని హింసించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బెదిరిపోతాయి ఆవులు లిఫ్ట్లో తీసుకురావటం, బెదిరిపోయే సందర్భాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఆవునే వెండి రూపంలో వచ్చి విగ్రహం ఆవు, వెండి ఆవు విగ్రహం, వెండి ఆవును కూడా ఇల్లంతా తిప్పేయచ్చు కదా. సో అలాంటప్పుడు ఆవునే తీసుకొచ్చేయకుండా వెండి ఆవును కూడా ఇల్లంతా తిప్పేయచ్చు అనేది కూడా చెప్తూ ఉంటారు. సో దీని గురించి మీరేం చెప్తారు? నిజంగా పద్మిని, చాలా మంచి టాపిక్ ఇది. అంటే గోవుని అసలు ఎందుకు గృహప్రవేశ సమయంలో ముందుగా ఇల్లంతా తిప్పుతారో తెలుసుకోవాలి. పూర్వకాలం అన్ని ఇండిపెండెంట్ హౌస్లే, ఇప్పుడు అపార్ట్మెంట్లు. అంటే ఆవుకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు లిఫ్ట్లో ఎక్కటం, తీసుకెళ్ళటం, ఇల్లంతా తిప్పటం. లిఫ్ట్లు పెద్దగా అయితే ఈ సౌకర్యం లేకపోయినా కొన్ని ఆవులు మెట్లు ఎక్కుతున్నాయి, స్టెప్స్ ఎక్కుతున్నాయి. అవి హింసే కదా, దాన్ని అంటే ట్రైనింగ్ ఇవ్వగా మనం ఏమనుకుంటే అక్కడికి తీసుకెళ్లి మెట్ల దగ్గర నిలబెడితే అవి ఎక్కేస్తున్నాయి. వాటిని మేపేవాడు ఆగు అంటే ఆగటం, అలా జరుగుతుంది. అసలు ఎందుకు గోవును తిప్పాలి అంటే గృహప్రవేశ సమయంలో కట్టేవాళ్ళు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ అక్కడ చాలా అశోచమైన పనులు చేస్తారు. ఏమంటే అవి వాళ్ళు ఎక్కడికో వెళ్ళలేరు, అక్కడ మనం తాగడం, తినటం, ఇంకా మలమూత్రాలు ఇవన్నీ కూడా చేస్తారు. అక్కడంతా కూడా ఒక బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఏర్పడిపోయి ఉంటుంది. దాన్ని మనం అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఎక్కువగా కూడా సైంటిఫిక్గానే ఆలోచించాలి, శాస్త్రీయత కంటే. ఆ శాస్త్రీయత మనం మహర్షులు ఎందుకు శాస్త్రీయత అని పేరు పెడితేనే మనం వింటాం, ఇవన్నీ చెప్తే వినం కదా. అయితే ఈ గోవు ఇల్లంతా సంచరించటం వల్ల దాని నుంచి వచ్చే ఆక్సిజను ఆ వాతావరణంలో ఉన్న చెడు క్రిముల్ని శుద్ధి చేస్తుంది. ఆ గోవు మయం చేసిందనుకో, అక్కడ పేడ వేయటము, మూత్రం చేయటము చేసిందనుకో, ఇంకా అసలు అక్కడ ఉన్న ఫ్లోరింగ్ మీద కానీ అక్కడ ఉన్న మొత్తం వెళ్ళిపోతుంది. అదే ఐశ్వర్యము అంటారు. ఆవు పేడేస్తే అబ్బాగా మీకు ఐశ్వర్యమే అంటారు. ఎందుకు? ఆవు పేడకు చాలా విశిష్టత ఉంది. పంచగవ్యాలను మనం తీసుకున్నాము అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత. ఇప్పుడు వేరే పరాయి దేశస్తులు మన గోమూత్రం కోసం, పేటెంట్ల కోసం వాళ్ళు ఇచ్చేస్తున్నారంటే ఎంత విశిష్టత. అదే చెప్తలేము, మన ఇంటి రుచి మనకి రుచి అన్నట్టు ఇంట్లో కూరలు నచ్చవు అనమాట. అలా వాళ్ళు చేస్తున్నారు. మనం గోమయంతో ఆవు పిడకలు చేసిన వాటితో ఉన్న ప్రయోజనాలు చాలా కథనాలు కూడా ఉన్నాయి. అలాంటి గోవు ఇండ్లంతా తిరగటం వల్ల మనకి 33 కోట్ల దేవతలు అందులో ఉన్నారని చెప్తూ ఉన్నాం. వారందరూ కూడా గృహప్రవేశం చేసిన ఫలితం రావటమే కాకుండా అక్కడ అశోచం జరిగినా ఏదైనా జరిగినా కూడా అదంతా తొలగిపోతుంది ఆవు పాదం పెట్టడం వల్ల. అసలు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి గోవే. అలా ఈ గో అంతా తిప్పటం, పూజించటం, ఆరాధించటం గోవుకున్న ప్రత్యేకత. మరి వెండి ఆవుకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఎందుకు గోవును తీసుకొచ్చామో చెప్పుకున్నాం. మరి వెండి గోవును పెట్టడం వల్ల ఏంటిదంటే మనకు తృప్తి పడ్డం కోసం, మేము కూడా గోవును తిప్పామని తృప్తి కోసమే. దాన్ని తిప్పడం ఈ విధంగా అని తెలిస్తే వెండి ఆ గోవుని కూడా ఎవరు కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కాకపోతే అపార్ట్మెంట్లు ఇప్పుడు 34, 35 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు వేస్తున్నారు కాబట్టి కొంత పరిహారంగా మనం గోవుతో కూడి దూడని, ఆ ప్రతిమని, వెండి దాన్ని పెట్టి ఇల్లంతా తిప్పటం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ధర్మ సందేహాలకు పరిహారాలు తప్పితే అక్కడ మనం ఎందుకు తిప్పుతున్నాం అనేది తెలిస్తే ఇంకా ఇవి చెయ్యం మనం. కాకపోతే మంచిది, గోవు ప్రతిమని మనం ఇల్లంతా తిప్పినా కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఇల్లంతా కూడా వస్తుందని కూడా అనుకోవాలి. ఇప్పుడు గోవుతో పాటు దూడ వస్తుంది. వాటిని పూజించి మనం ప్రదక్షిణ చేసి వాటికి కొంత ఆహారం పెట్టడం వల్ల గోవుకు ఆహారం తినిపిస్తే మనకు నవగ్రహ దోషాలు ఉండవు. అందుకని మనం ఈ ప్రక్రియలన్నీ చేస్తున్నాం. అసలు మనకంటే ముందుగా గోవే వెళ్తుంది ఇంట్లోకి. అదంతా తిరిగిన తర్వాతే అది బయటికి వచ్చాక మనం గృహప్రవేశం చేస్తాం కదా. అంటే ఇంతమంది దేవతలు ముందుకు వెళ్తున్నారు. మన ఆరోగ్య పరిస్థితులు మనం మళ్ళా తర్వాత ఆ ఇంట్లో ఉండాలి. మరి వాతావరణంలో అంత దుమ్ము ధూళి లేకపోతే ఉమ్మేయటము లేకపోతే ఏవో చేసింటారు, అవన్నీ శుభ్రమైతే మనకి మంచిది అని గోవును ముందుగా పంపిస్తున్నాం. కాకపోతే మనకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ పని చేస్తున్నాం. ఏంటిది? గోవు దూడని కలిపి ఆ వెండి ప్రతిమను తీసుకొని వెళ్ళి మొత్తం తిప్పుతూ ఉన్నాం. అంటే కొంతవరకు
మనం సమర్థించుకోగలం ఓకే అని. పూర్తిగా అయితే గోవునే తీసుకురావాలి, తీసుకొచ్చి తిప్పటమే ఇది శ్రేష్టము, మనకి సాంప్రదాయము, సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే, ఆలోచన అనేది కాదు, ఒకప్పుడు జరిగిన సంఘటన ఏంటిది అంటే ఆవు పిడకలతో మనకు వచ్చిన ప్రయోజనం. భోపాల్లో గ్యాస్ సంఘటన అందరికీ బాగా గుర్తు. కొన్ని లక్షల కుటుంబాలకు ఆ ఎఫెక్ట్ పడింది, హెల్త్ ఇష్యూస్ కానీ చనిపోవడం కానీ అది. కానీ ఒక కుటుంబం మాత్రం చాలా సెక్యూరిటీగా ఉండింది. అక్కడికి సైంటిస్టులు వస్తారుగా, ఏం జరిగింది, ఎందుకు, ఎంత దూరం వ్యాపించింది అని. కానీ ఒక ఇంట్లో వాళ్ళు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేదు, ఇల్లు డ్యామేజ్ అవ్వలేదు, వాళ్ళు బాగా ఉన్నారు. ఇంకా డ్యామేజ్ అయిన వాళ్ళు వీళ్ళకంటే దూరంగా ఉన్నారు, వీళ్ళే దగ్గరగా ఉన్నారు, కానీ వీళ్ళు హ్యాపీగా ఉన్నారని వాళ్ళు ఏమేం చేస్తారు రోజు అని కనుక్కున్నారు. కనుక్కుంటే వాళ్ళు ప్రతిరోజు సూర్యోదయం కల్లా అగ్నిహోత్రం వేస్తారు. అగ్నిహోత్రంలో ఆవు పిడకల్ని వేస్తారు. ఆవు పిడకలు అవన్నీ కూడా హోమంలో ఆహుతైపోయి దాని నుంచి వెలువడే వాయువు వీళ్ళని సెక్యూర్ చేశాయి, పొగని. అందుకే గోవు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా టైంలో కూడా దీన్ని చాలా మంది చేశారు. మనము ఎవరో చెప్తే కానీ చేసే స్థితికి దిగజారిపోయాం ఇవన్నీ తెలుసుకోలేక. పంచగవ్యాలు, ఆ మూత్రమేమి, పాలేమి, వెన్నేమి, నెయ్యి ఏమి, ఎన్ని ఆరోగ్య సూత్రాలు. దీపారాధన అంటే అవు నెయ్యి అంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు బర్రెల పాలు తాగరు, బర్రెలకు సంబంధించిన ఏవి తినరు, తాగరు. ఆవువే తాగుతారు, తింటారు. నేను వెస్ట్ బెంగాల్కి వెళ్తే వాళ్ళు మేము బర్రె పాలు తాగుతామంటే వాళ్ళు కింద నుంచి పైకి చూస్తారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన రీజన్ నిజంగా చాలా బాగుంది. మీ బిహేవియర్ చాలా హార్డ్గా ఉంటుంది, బర్రెల పాలు తాగుతున్నారు, వాటి నుంచి వచ్చినటివి సాత్వికమైనది గోవు కదా, గోవు నుంచి వచ్చిన పంచగవ్యాలను స్వీకరిస్తే పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ వాళ్ళు కూడా సాఫ్ట్గా ఉంటారు అని చెప్పాను. నిజంగా మనం ఆకారాల్ని చూసినా కూడా అదేమో హార్డ్గా ఉంటుంది బఫెలో అనేది. ఆవు అనేది చాలా సున్నితంగా ఒక మహిళలాగా ఉంటుంది. మరి వాటి నుంచి వచ్చేవి మనం స్వీకరిస్తే, ఏవి స్వీకరిస్తే అవే వస్తాయి మనకి. అలా గోవుకి చాలా ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. అసలు మొదటగా బిడ్డకి ఆహారం పెట్టినప్పుడు ఆవు నెయ్యి ప్రతిరోజు ముద్దలో కలిపి పెట్టాలి. వాళ్ళు చాలా చాలా సాత్విక గుణాలతో పెరుగుతారు పిల్లలు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటుంది. అందుకే కదా మనము ప్రత్యేకమైన రోజుల్లో మీరు సాత్విక ఆహారాన్ని తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే కనీసం ఆ రోజైనా కూడా మన బుద్ధి సక్రమంగా ఉంటుంది, భగవంతుడి వైపుకి నడుస్తుందని ఆ సాత్విక ఆహారం చెప్పారు. మరి అటువంటి సాత్విక ఆహారమే ఇది కదా. కాబట్టి గోవుని తిప్పటం, గోవుని ఆరాధించటం, పంచగవ్యాలు. మనం చాలా వరకు గృహప్రవేశ సమయంలో అక్కడ పూజారి కూడా పంచగవ్యాలతో తీర్థం తయారు చేసి ఆ హోమాల దగ్గర కూర్చున్న వాళ్ళకి ఇస్తారు. పిల్లలైతే అబ్బా ఆవు పేడని ఇచ్చారే అంటారు. కానీ అది తీసుకోవటం వల్ల శరీరంలో జీర్ణ వ్యవస్థ మొత్తం సక్రమంగా అవుతుంది. గోమూత్రం ఉంటుంది, ఆవు పేడ ఉంటుంది, పాలు, పెరుగు, నెయ్యి, మొత్తం 5 రకాలు పంచగవ్యాలతో తీర్థాన్ని తయారు చేసి ఇస్తారు. ఖచ్చితంగా తీసుకోవాలి దాన్ని. అబ్బే ఎందుకు అని అంటారు, కాదు, అవి ఆరోగ్య సూత్రాలు ముఖ్యంగా మనం అక్కడ. కాబట్టి గోవుని తిప్పడం వెనక ఇంత అంతరార్థం ఉందన్నమాట మనకి. ఓకే అమ్మ, సో అలాగే గోవుని ఎలాగైనా తిప్పేయాలి, వెళ్ళాలి మన వాళ్ళు చెప్పేశారని కొంతమంది మూర్ఖంగా ఎన్నో అంతస్తులు ఎక్కిచ్చేయటం, లేకపోతే లిఫ్ట్లో ఎక్కితే అవి బెదిరిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా హేయమైన పని, అవి హింసకి దారితీస్తుంది. కాబట్టి దాని నుంచి కొంచెం దానికి ప్రత్యామ్నాయంగా ఈ వెండి ప్రతిమలు కూడా చెప్పారు. కాబట్టి దాన్నైనా తిప్పుకుని ఎలాగోలా సాటిస్ఫై అవుతే బెటర్, కానీ వాటిని హింసించకపోతే బెటర్. చాలా చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.